ఆకాశంలో మిలమలలాడే నక్షత్రాలనుంచి మన ఇంటి గోత్రాల వరకు ప్రతిచోటా వినిపించే పవిత్ర నామం సప్తర్షులు. వీరు కేవలం 7 మునులు మాత్రమే కాదు, ఈ సృష్టికి మార్గదర్శకులు, జ్ఞాననిధులు మరియు సనాతన ధర్మానికి మూలస్తంభాలు. సప్తర్షుల గురించి అత్యంత ఆసక్తికరమైన విషయాలు. బ్రహ్మదేవుడు సృష్టిని నడిపించడానికి తన మానస సంకల్పం ద్వారా 7 మహర్షులను సృష్టించారు. ప్రస్తుత కాలంలో వైవస్వత మన్వంతరం మనకున్న సప్తర్షులు వీరే. 1 కశ్యపుడు, సమస్త జీవరాశికి మూలపురుషుడు. 2 అత్రి, త్రిమూర్తుల అంశతో జన్మించిన దత్తాత్రేయుని తండ్రి. 3 భరద్వాజుడు, ఆయుర్వేదం, విమానశాస్త్రం వంటి విజ్ఞాన శాస్త్రాలకు ఆద్యుడు. 4 విశ్వామిత్రుడు, క్షత్రియ రాజుగా పుట్టి తన తపస్సుతో బ్రహ్మర్షి స్థాయిని అందుకున్న విజేత. 5 గౌతముడు, న్యాయశాస్త్రకర్త మరియు గోదావరి నదిని భూమికి తెచ్చిన మహానుభావుడు. 6 జమదగ్ని, పరశురాముని తండ్రి, అత్యంత నిష్ఠాగలముని. 7 వశిష్ఠుడు, శ్రీరాముడికే గురువుగా వ్యవహరించిన పరమశాంతమూర్తి. వేదాలను కాపాడటం మరియు వాటిని సామాన్యులకు అర్థమయ్యేలా వివరించడం వీరి బాధ్యత. ధర్మం తప్పినప్పుడు దేవుళ్లు కూడా వీరి సలహా తీసుకునేంతటి గొప్ప తపశ్శక్తి వీరిది. నేటికి మనం చెప్పుకునే గోత్రాలు వీరి నుండే మొదలయ్యాయి. అంటే మనందరి డిఎన్ఏలో ఈ ఋషుల అంశ ఉందన్నమాట.